నంద్యాల జిల్లా బనగానపల్లిలో పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఆర్జీని సమర్పించిన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగానాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు పి సుంకయ్య, మండల కార్యదర్శి ఏ సుబ్బారెడ్డి, ఎన్కే రామ్మోహన్, చేతి వృత్తిదారుల సమైక్య నాయకులు శివనాగయ్య, రైతు సంఘం నాయకులు, ఇమాంలు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక విచిత్రమైన పరిస్థితి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి పట్టణంలో ఇవ్వలేదు. ఇక్కడ చాలామంది ఇళ్ల స్థలాలు కావాలని అర్జీలు పెట్టుకున్నా ఆ అర్జీలు స్వీకరించలేదు. గత 5 ఏళ్ళు పోయాయి. అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు, నేను నా సొంత డబ్బులు పెట్టైనా సరే బనగానపల్లి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇల్లు స్థలం లేని వారికి ఇస్తారని చెప్పారు. అది గవర్నమెంటే ఈరోజు జీవో ఇచ్చింది. కాబట్టి ఆ జీవోని రాష్ట్రంలో ముందుగా బనగానపల్లి నుంచి ప్రారంభించి జనార్దన్ రెడ్డి గారు ఆదర్శంగా ఈ రాష్ట్రంలో కావాలని చెప్పేసి సిపిఐగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఆ పని చేస్తే ప్రజలు హర్షిస్తారు. ఈరోజు చాలామంది నిరుపేదలు అద్దె ఇళ్ళల్లో ఉండి అదేవిధంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఫస్ట్ ఈ సమస్యని ఫస్ట్ ఫేజ్ కింద చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకు మీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధంగా ఇచ్చింది. రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని స్వీకరించాం. ఈరోజు బనగానపల్లి పట్టణంలో చాలామంది నిరుపేదలు చాలామంది ఇల్లు లేక స్థలాలు లేక అద్దె ఇళ్ళల్లో ఉంటూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ భూముల్ని విచ్చలవిడిగా భూ కబ్జాలు చేసి ఎకరాలు ఆక్రమించుకున్నారు. వాళ్ళ భూములన్నీ కూడా ప్రభుత్వం ఆధీనం చేసుకొని అది నివాసాలకు యోగ్యమైనటువంటి స్థలాలు చూపించాలి. ఎక్కడ ఊర్లకి దూరంగానో అక్కడ కాకుండా పట్టణ ప్రాంతానికి సుదూరంగా దగ్గరగా ఉండే విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మేము అర్జీలు స్వీకరిస్తూ ఉంటే మా పార్టీ కార్యకర్తల్ని బెదిరింపులకు గురి చేయడం జరిగింది. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని అర్జీలు స్వీకరిస్తే స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్ళ దగ్గర పోయి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలకు అర్జీలు పెట్టిస్తూ ఉన్నాం. ఈ బనగానపల్లి పట్టణంలో దాదాపు 600 నుంచి 700 మంది సమీకరించి సచివాలయాల్లో తహసీల్దార్ కార్యాలయం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కూడా మీ అభివృద్ధికి సహకరిస్తాం. అభివృద్ధి అంటే ఖచ్చితంగా కూడు